హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరిగింది. మన ఇంట్లోనే టీవీ అనేది సౌండ్ వచ్చుకుంటూ మనకి పిక్చర్ అనేది రావట్లేదంటే దాన్ని ఎలా రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, దానికి గల రీజన్స్ రెండు ఉంటాయి. ఒకటి హెచ్డిఎంఐ పోర్ట్ అనేది సరిగ్గా వర్క్ అవ్వకపోవడం, రెండోది లోపల అనేది లైటింగ్ అనేది పోతుంది. దీని లోపల మనకి ఎల్ఈడిస్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ లైట్ పోయినా కానీ మనకు పిక్చర్ అనేది రాదు. ఇంకొక రీజన్ ఏంటంటే డిస్ప్లే పగిలిపోతే రాదు. డిస్ప్లే అనేది పోయినప్పుడు మనకు తెలిసిపోతుంది, పైన కలర్ చేంజ్ రావడం కానీ, ఒకవేళ పగిలిపోతే క్రాక్స్ రావడం కానీ కనబడుతుంది. అలాంటి రీజన్స్ ఏం రాకుండా వాల్యూమ్ వస్తుంది, సౌండ్ వస్తుంది కానీ పిక్చర్ రాలేదు అన్నప్పుడు దాంట్లో ఓపెన్ చేసి చూసుకుంటే మనకు తెలిసిపోతుంది. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, టీవీ అయితే నేను ఆన్ చేశాను. మనకి బ్లూ కలర్ లైట్ రావడం జరిగింది, అంటే టీవీ ఆన్ అయిందని అర్థం. దాని మీనింగ్ మనకు పిక్చర్ అయితే రావట్లేదు. వాల్యూమ్ వినండి. వదిలేయడానికి కాదన్నయ్య. ఏమైందండి? వంశీ ఏమన్నారు? డాక్టర్ గారు రావడం కష్టం చెప్పి. సో విన్నారు కదా, అది పరిస్థితి. దానికోసం ముందుగా మనం టీవీని అయితే బోర్లో పెట్టుకుని దాంట్లో పైన ఉన్న స్క్రూస్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని స్క్రూస్ని రిమూవ్ చేసేద్దాం. ఫస్ట్ ఆ స్క్రూస్ని రిమూవ్ చేసిన తర్వాత ఆ ప్యానెల్ అనేది మనకు కనబడుతుంది, లోపల ఏం ప్రాబ్లం ఉందనేది చూద్దాం. అలా బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేయగానే మీకు పాతకాలం టీవీకి కనపడినట్టు చాలా అంటే చాలా వైర్లు ఏం కనిపించవు. ఓన్లీ 3 అంటే 3 వైర్లే ఉంటాయి ప్రజెంట్ ఉన్న స్మార్ట్ టీవీకి ఏదైనా కానీ. ఒకటి స్పీకర్ కనెక్షన్ ఉంటుంది, రెండవది మనకి రిమోట్ సెన్సార్ కనెక్షన్ ఉంటుంది, మూడవది వచ్చేసి పవర్ ఇండికేటర్ ఉంటుంది, అలాగే నాలుగోది డిస్ప్లే కనెక్షన్. సో దీంట్లో మనకు 4 అంటే 4 వైర్లు ఉంటాయి. ప్రజెంట్ అయితే నేను పవర్ కేబుల్ని ఆ బ్యాక్ డోర్లో నుంచి తీసేస్తున్నాను, ఎందుకంటే డోర్ తీసేసి సైడ్కి పెట్టాలి కాబట్టి దానికి అది అటాచ్ అయి ఉంటుంది. ఆ హోల్లో నుంచి నేను రిమూవ్ చేశాను పవర్ కేబుల్ అనేది. పవర్ కేబుల్ తీసిన తర్వాత ఇంకా స్పీకర్ కనెక్షన్ ఉంది, చూస్తున్నారు కదా. మనకు స్పీకర్లు అయితే కింది సైడ్ ఉంటాయి స్మార్ట్ టీవీస్కి మ్యాక్సిమమ్. ప్రజెంట్ అయితే బ్లాక్ అండ్ రెడ్ వైర్ చూస్తున్నారు కదా, ఆ స్పీకర్ కనెక్షన్ అదొకటి రిమూవ్ చేసేద్దాం. చూస్తున్నారు కదా, జూమ్ చేసి కనబడుతుంది కదా, దాంట్లో నుంచి అది రిమూవ్ చేయడమే చాలా ఈజీగానే ఉంటుంది. మన షోల్డరింగ్ అలా చేసి అతికించడం ఏమి ఉండదు, క్లిప్ లాగానే రిమూవ్ చేయొచ్చు, మళ్ళీ ఫిట్ చేసేయచ్చు. మన ప్రాసెస్ అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, ఇది రిమోట్ సెన్సార్కి, అలాగే మనం టీవీ బ్యాక్ సైడ్ బటన్స్ ఉంటాయి కదా, వాటన్నిటి కలిపిన చిప్ ఇది. సో దాన్ని కూడా రిమూవ్ చేయాలి, అది కూడా బ్యాక్ సైడ్ డోర్కే అటాచ్ అయి ఉంటుంది. అలా తీసిన తర్వాత ఇంకా మనం ఆ డోర్ అయితే రిమూవ్ చేసేసి సైడ్కి అయితే పెట్టేసుకోవచ్చు. కనబడుతున్నది కదా, ఇవన్నీ బటన్స్కి సంబంధించిన ఎన్ని వైర్లు ఎందుకు ఉన్నాయని మీకు డౌట్ రావచ్చు. అవన్నీ బటన్స్ అనమాట, వాల్యూమ్ అప్ అండ్ డౌన్, టీవీ ఆన్ ఆఫ్ స్విచ్ ఒకటి, అలాగే ప్లే చేయడానికి పాజ్ చేయడానికి ఆ కేబుల్స్ అనేది. ఇటు సైడ్ మీరు చూసుకున్నట్టయితే మనము ఓల్డ్ వర్షన్ సెటప్ బాక్స్ ఉంటే 3 పిన్ ప్లగ్ పెట్టడానికి, అలాగే ఒక ఆడియో జాక్ పెట్టడానికి, పెన్ డ్రైవ్ కనెక్షన్ పెట్టడానికి ఇటు సైడ్ స్లాట్ కనబడుతుంది కదా, దానికి ఒక గార్డ్ లాగా ఉంటుంది, 2 సైడ్స్ ఉంటాయి. అలాగే ఇంకొక సైడ్ వచ్చేసి మనకు సిస్టమ్ కనెక్టివిటీ లాగా సిపియు కనెక్ట్ చేసుకోవడానికి, అలాగే హెచ్డిఎంఐ న్యూ మోడల్ సెటప్ బాక్స్లోనే హెచ్డిఎంఐ కేబుల్తో వస్తున్నాయి, దానికి ఒక గార్డ్ ఉంటుంది. ఆ గార్డును రిమూవ్ చేసినట్టయితే మనకు కంప్లీట్గా మదర్ బోర్డ్ అనేది కనబడుతుంది. చూస్తున్నారు కదా, ప్రజెంట్ మీరు చూస్తున్న అంత చిన్నగానే ఉంటుంది మదర్ బోర్డ్ అనేది. స్పీకర్ అయితే రిమూవ్ చేస్తాం. అలాగే దీనికి మదర్ బోర్డ్కి 4 స్క్రూస్ ఉంటాయి. ఆ 4 స్క్రూస్ కూడా మనం రిమూవ్ చేసుకున్నట్టయితే ఆ మదర్ బోర్డ్ కూడా బయటకు వచ్చేస్తుంది మనకి. అలాగే కింద చూసుకున్నట్టయితే అది మనకు డిస్ప్లేకి అటాచ్ అయిన
చిప్ అన్నమాట. చూస్తున్నారు కదా, సేమ్ మొబైల్కి ఎలాగైతే ఉంటుందో చిప్, దీనికి కూడా అలాగే ఉంటుంది. అది రిమూవ్ చేస్తే మనకు డిస్ప్లే నుంచి కూడా రిమూవ్ అయిపోతుంది. ప్రజెంట్ అది తీసేద్దాం. అది చాలా డెలికేట్గా ఉంటుంది, చాలా జాగ్రత్తగా తీయాలి. మీరు కొత్త వాళ్ళు అయితే, కొత్త వాళ్ళంటే ఫస్ట్ టైం తీసేవాళ్ళని అర్థం. అలాగే దీనికి ఇక్కడ సైడ్కి కనబడుతున్నాయి కదా బ్లాక్ అండ్ రెడ్ కేబుల్, ఇది మనకి లోపలికి వచ్చే ఎల్ఈడి లైట్కి కనెక్షన్ అనేది ఇక్కడ నుంచి ఉంటుంది. మనకి ఈ వైర్ కట్ అయిపోయినా కానీ స్క్రీన్ అనేది ఆన్ అవ్వదు. అలాగే వైర్ కట్ అవ్వకుండా లోపల లైట్స్ పోయినా కానీ స్క్రీన్ అనేది ఆన్ అవ్వదు. ఈ రెండు రీజన్స్ వల్ల కూడా ఆన్ అవ్వదు. సో ప్రజెంట్ అయితే మనం ఓపెన్ చేసి చెక్ చేద్దాం. సో మదర్ బోర్డ్ అయితే రిమూవ్ చేసాం మనం కంప్లీట్గా. మనకి టీవీకి అయితే అటాచ్ అయ్యి అలాంటి వైర్లు అయితే లేవు. ఒక ఎల్ఈడి వైర్ తప్ప కంప్లీట్గా సెట్ అనేది మనం పక్కన పెట్టేసుకోవచ్చు. అది మన కంప్లీట్. సో కింద డిస్ప్లేకి కనెక్ట్ చేసే చిప్ మాత్రం ఇంకా ఏం లేదు. అలాగే దీన్ని తిరిగేసుకుని టీవీని పైన ఉన్న ప్యానల్ని అయితే మనం రిమూవ్ చేసాము. స్క్రూస్ అన్ని ఇప్పేసాం కదా ఫస్ట్లోనే. ప్రజెంట్ మీరు చూస్తున్నది డిస్ప్లే, అది చాలా సన్నగా ఉంటుంది. అలాగే దానికి అటాచ్ అయిన చిప్ ఉంటుంది బ్యాక్ సైడ్, చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. అలా నుంచోబెట్టి దాని కింద వైట్ ఫ్రేమ్ అయితే ఉంటుంది, ఇదే లైట్ లాగా కనబడుతుంది మనకి. సో ఆ వైట్ బోర్డ్ అనేది తీసేసాను నేను. అది తీసిన తర్వాత దాని కింద ఇంకొక వైట్ కలర్ పేపర్ అయితే ఉంటుంది. పేపర్ అనేది మనకు దాన్ని మనం ప్రొజెక్టర్ అని కూడా అనొచ్చు ఒక రకంగా. ఆ లైట్ అనేది బ్రైట్గా వెలగడానికి ఫోకస్ లాగా యూజ్ అవుతుంది. సో ఆ పేపర్ కూడా మనం రిమూవ్ చేద్దాం. ఇక్కడ డిస్ప్లే అనేది పైన నుంచోబెట్టాము, అది కొంచెం కరెక్ట్గా లేదు. సో దాన్ని ఫ్లాట్గా ఉన్న ప్లేస్లో పెట్టుకుంటే బెటర్. దాన్ని ఫ్లాట్గా ఉన్న ప్లేస్లో అయితే పెడదాం. సో చూసారు కదా, దానికోసం నేను టీవీని అడ్డంగా పెట్టేసుకున్నాను. రైట్ సైడ్ ఒక సైడ్ పిల్లో కూడా పెట్టాను. ఆ పిల్లో పైన అయితే కరెక్ట్గా ఉంటుంది డిస్ప్లే అని చెప్పేసి ఆ టీవీ హైట్కి ఒక పిల్లో తీసుకుని ఆ పిల్లో పైన డిస్ప్లేని తీసి రైట్ సైడ్ అయితే పెట్టాను. అలాగే చూస్తున్నారు కదా, మీకు కనిపించేటివే మనకు ఎల్ఈడి లైట్స్ అన్నమాట. ఈ పోవడం వల్ల అనేది మనకు పిక్చర్ రావట్లేదు. సో ఇవి అనేది మనం రీప్లేస్మెంట్ చేయాలి. నేను సికింద్రాబాద్ వెళ్ళాను. సికింద్రాబాద్ వెళ్ళి జనరల్ బజార్ ఆపోజిట్లో మనకి ఎలక్ట్రికల్ షాప్స్ ఉంటాయి, అక్కడ టీవీకి సంబంధించిన స్పేర్ పార్ట్స్. అక్కడికి వెళ్ళి రెండు తీసుకొచ్చాను. ఎంత అనుకుంటున్నారా? తెలుసు కదా నేను కెట్టుని, మన మిడిల్ క్లాస్ బడ్జెట్లోనే ఓన్లీ 250 రూపీస్కి అయితే రెండు చిప్స్ని నేను తీసుకొని రావడం జరిగింది. అదే కనుక మనం షాప్లోకి తీసుకెళ్ళినట్టయితే కంపల్సరీగా ఒక 2000 నుంచి 3000 వరకు మనకైతే అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. సో అందుకనే మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమే ఈ వీడియో చేయడం జరిగింది. చూసారు కదా, ఎల్ఈడి స్ట్రిప్ ఇది. మనకు దీంట్లో అయితే రెండు ఉన్నాయి 32 ఇంచెస్ టీవీలో. కొన్ని టీవీలో 3 ఉంటాయి, కొన్ని టీవీలో 4 కూడా ఉంటాయి, కంపెనీని బట్టి అవి. మన దాంట్లో అయితే రెండే ఉన్నాయి. సో ఆ రెండింటిని రీప్లేస్ చేద్దాం. చూస్తున్నారు కదా, మనం బ్యాక్ సైడ్ చూసుకున్న వైర్ ఏది ఆ ఎల్ఈడి స్ట్రిప్లకి కనెక్ట్ చేసుకోవడానికి రెండు సాకెట్స్ అయితే ఇచ్చారు లోపల మనకి. చూసారు కదా, ప్రజెంట్ ఇవి చూస్తూనే నేను కొత్తవి తీసుకొచ్చాను సికింద్రాబాద్ నుంచి. వీటిని మనం ఇప్పుడు రీప్లేస్ చేద్దాం. సేమ్ అవి ఎలాగైతే ఉన్నాయో దానికి హోల్స్ ఉంటాయి మనకి. ఆ హోల్స్ ప్రకారం అక్కడ సెట్ చేయడమే రెండు ఎల్ఈడీస్ని. ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ అయితే అసలే కాదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. చూసారు కదా, ఆ పాతవి ఎక్కడ ఏ ప్లేస్లో అయితే ఉన్నాయో వాటిని మనము కొత్తవి కూడా సేమ్ ప్లేస్లో అనేది ఇన్సర్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి ఏదైతే వైర్ ఉందో వాటికి కనెక్షన్ ఇచ్చేయాలి. ఎందుకంటే ముందుగా చెక్ చేయాలి, మనం తీసుకొచ్చిన తర్వాత కనెక్షన్ ఇచ్చి వర్కింగ్గా లేదా చెక్ చేయాలి. ఫిట్ చేయకన్నా ముందే మనం తీసుకొచ్చేటప్పుడు చెక్ చేసి తీసుకొస్తాం, బట్ వన్స్ అగైన్ రీచెక్ చేసుకోవడం అనేది బెటర్. చూస్తున్నారు కదా, కనెక్షన్ ఇచ్చిన తర్వాత అలా అయితే లైట్ ఫోకస్ అవుతుంది.
మనం చూసే టీవీ అనేది మన కళ్ళ మీద అంత ఫోకస్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఆ ఫోకస్ని కంట్రోల్ చేయడానికి ఈ వైట్ బోర్డ్స్ అనేటివి అరేంజ్ చేశారు. వైర్ అయితే రిమూవ్ చేద్దాం. లైట్లు అయితే మనకు ఆన్ అయింది. సో ఇందాక మీరు కొత్త కనెక్షన్ ఇచ్చినవి చూశారు కదా, పాతవి మీకు చూపించలేదు కదా, అందుకనే పాతవి కూడా కనెక్ట్ చేస్తున్నాను. అవి కూడా చెక్ చేసి మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి. సో చూశారు కదా, ప్రజెంట్ అయితే కనెక్షన్ ఇచ్చాను, రిమోట్లో ఆన్ చేశాను. చూడండి, ఇక్కడ లైట్ చూసినట్టయితే మనకి ఒక 3 లైట్స్ అయితే వెలుగుతున్నాయి, 2 లైట్స్ అయితే వెలగట్లేదు. సో దాంట్లో మనకి ఒక్క బల్బు పోయినా కానీ ఎంటైర్ అన్ని మన పిక్చర్ అనేది రాదనమాట, ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి. సో కంప్లీట్ సెట్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇంకొక 4 ఇయర్స్ 5 ఇయర్స్ మనకి లైఫ్ స్పాన్ అయితే పెరుగుతుంది టీవీది. దానికోసం అనేది నేను 2 చేంజ్ చేశాను. ఒకవేళ మీ దాంట్లో ఒక స్టిక్ బాగానే ఉంటే ఉంచేసుకోవచ్చు, బట్ నేనైతే 2 చేంజ్ చేశాను. సో ఫస్ట్ వచ్చేది వైట్ పేపర్ ఏదైతే ఉందో ప్రొజెక్టర్ లాగా యూజ్ అయ్యేది, అది ఫస్ట్ ఇన్సర్ట్ చేసుకోవాలి. దానికి ఆల్రెడీ లైట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ హోల్స్ ఉంటాయి మనకి. ఆ హోల్స్లో ఆ లైట్స్ ఉన్న ప్లేస్లో ఆ హోల్ సెట్ చేసి ఆ వైట్ పేపర్ అనేది మనం ఫిక్స్ చేసేయాలి. ఇక్కడ మీరు చూస్తున్న చిన్న చిన్న హోల్స్ అయితే అవి స్క్రూస్కు సంబంధించినవి. అలా వైట్ పేపర్ అనేది ఫిక్స్ అయిన తర్వాత దానిపైన వైట్ కలర్ ఇంకొకటి ప్లాస్టిక్ బోర్డ్ లాగా ఉంటుంది. ఆ బోర్డు దాంతోపాటు ఒక ట్రాన్స్పరెంట్ కవర్ అయితే ఉంటుంది, వాటి రెండింటిని ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ముందైతే దీనికి సంబంధించిన స్క్రూస్ అయితే మనం బిగించేసుకుందాం. ఆ చిన్న చిన్న హోల్స్ కనబడుతున్నాయి కదా, ఆ హోల్స్లో అయితే ఆ స్క్రూస్ని ఫిట్టింగ్ చేసేసుకుందాం. చూశారు కదా, ఇవి వైట్ బోర్డ్ ఒకటి, అలాగే ట్రాన్స్పరెంట్ కవర్ ఒకటి, అవి 2. మీరు ఒకవేళ కొత్తగా ఫస్ట్ టైం కనుక మీరు ఓపెన్ చేసినట్టయితే వాటికి సైడ్లో మనకి హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్ని బట్టి మ్యాచ్ చేసి పెట్టేయచ్చు, ఈజీగానే ఉంటుంది. ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, మనం ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు ఎలా అయితే రిమూవ్ చేసామో సేమ్ అదే పొజిషన్లో మళ్ళీ వాటిని ఫిక్స్ చేస్తే సరిపోతుంది. వాటి రెండింటిని ఫిక్స్ చేసిన తర్వాత పైన ఉన్న ఫ్రేమ్ని అలా ప్రెస్ చేస్తే లాక్ అవుతుంది. దానికి స్క్రూస్ ఏమి ఉండవు, ఫ్రేమ్ లాగా క్లిప్ టైప్లో ఉంటుంది. అది పెట్టేసి మనం గట్టిగా ప్రెస్ చేయడం వల్ల అవి లాక్ అయితే సెట్ అయిపోతుంది ఫ్రేమ్ అనేది. 4 సైడ్స్ మొత్తం 4 చుట్టుపక్కల ప్రెస్ చేయాలి, ఇక్కడ మనకు ఓపెన్ లేకుండా. సో దాని తర్వాత పైన అయితే మనం డిస్ప్లేని సెట్ చేద్దాం. ఇది చాలా డెలికేటెడ్గా ఉంటుంది, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. చూసారు కదా, ఆ వైట్ బోర్డ్ పెట్టిన తర్వాత దానిపైన ఒక ఫ్రేమ్ ఉంటుంది,
ఆ ఫ్రేమ్ పెట్టేసిన తర్వాత మనం దానిపైన డిస్ప్లేని పెట్టేయడమే, కరెక్ట్గా స్లాట్లో ఇన్సెట్ అయ్యేటట్టు. సో చూస్తున్నారు కదా, కరెక్ట్ అయితే మనకి సెట్ అయిపోయింది డిస్ప్లే. దానిపైన వచ్చి ఇంకొక ఫ్రేమ్ ఉంటుంది డిస్ప్లే పైన. ఆ ఫ్రేమ్కి కూడా స్క్రూస్ అనేటివి ఏమి ఉండవు, డైరెక్ట్ పైన పెట్టేసి అలా ప్రెస్ చేస్తే అది లాక్ సిస్టమ్ అయి లాక్ అవుతుంది డిస్ప్లేని హోల్డ్ చేయడానికి. అలాగే బ్యాక్ సైడ్లో ఉన్న అనేది మనము అటాచ్ చేయడానికి బ్యాక్ సైడ్ స్క్రూస్ ఉంటాయి. అలా 4 సైడ్ ప్రెస్ చేసిన తర్వాత మనం టీవీని అయితే రివర్స్లో తిప్పుదాం. సో బ్యాక్ సైడ్ అనేది మనం టర్న్ చేసిన తర్వాత మదర్ బోర్డ్ అనేది కరెక్ట్ ప్లేస్లో ఇన్సర్ట్ చేసేద్దాం. అది ఎక్కడైతే ఉండేనో ఆ ప్లేస్లో పెట్టేసి వాటికి 4 స్క్రూస్ ఉంటాయి, ఆ స్క్రూస్ని ఫిట్ చేసేస్తే మదర్ బోర్డ్ అనేది ఫిక్స్ అయిపోతుంది. దాని తర్వాత దానికి 2 గార్డ్స్ అయితే ఉంటాయి, మనకి 3 పిన్ ప్లగ్ సైడ్ ఒకటి, అలాగే సిస్టమ్ పీసీకి కనెక్ట్ చేసే కేబుల్ సైడ్ ఒక గార్డ్ ఉంటుంది. ఆ 2 గార్డ్స్ని ఫిక్స్ చేసేద్దాం. ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, అది డిస్ప్లేకి కనెక్ట్ చేసేది. అది కూడా చాలా డెలికేట్గా ఉంటుంది. డిస్ప్లే కనెక్ట్ చేయడానికి అక్కడ స్లాట్ ఉంటుంది, ఆ స్లాట్లో ఇన్సెట్ చేయడమే. చాలా సింపుల్గానే ఉంటుంది, బట్ ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా కరెక్ట్గా ఆ స్లాట్లో ఇన్సెట్ చేయాలి. డిస్ప్లే అనేది ఇన్సెట్ చేసేసాం మనం కనెక్టర్. ఒకసారి చెక్ చేసుకుందాం, డిస్ప్లే అనేది ఆన్ అవుతుందా ఆన్ అవ్వట్లేదా. డిస్ప్లే కనెక్షన్ ఇచ్చాం కదా ఇప్పుడే. ప్రజెంట్ సైడ్కి పెట్టింది అది రిమోట్ సెన్సార్. టీవీ అనేది ఆన్ అయిన తర్వాత రిమోట్లో ఆన్ చేయాలంటే ఆ సెన్సార్ అనేది మ్యాండేటరీ, లేదంటే బ్యాక్ సైడ్ బటన్స్ కూడా ఉంటాయి, వాటి వల్ల కూడా మనం ఆన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తాను అది ఆన్ అయిందో లేదా. లెట్స్ చెక్ ఫర్ అవర్ రిజల్ట్. వావ్, చూస్తున్నారు కదా, మనకైతే డిస్ప్లే అయితే వచ్చేసింది. మనం ఎల్ఈడీస్ ఏవైతే బిగించినామో అవి మనకి వీడియోలో కాబట్టి క్లియర్గా కనబడుతుంది, బట్ మనం కంటితో చూసినప్పుడు మనకు ఆ ఎల్ఈడీస్ అనేటివి కనబడవు, వీడియో రికార్డ్ చేసినప్పుడు మాత్రమే కనబడతాయి. సో కంప్లీట్గా సక్సెస్ఫుల్గా మనమైతే చూసారు కదా, సక్సెస్ఫుల్గా అయితే మనం డిస్ప్లే ప్రాబ్లం అనేది రిజాల్వ్ చేసేసాము. పండగే, ఇంకా అన్నీ ఎక్కడి నుంచి తీసినామో అన్నీ ఒకటి వెనకాల ఒకటి బ్యాక్ సైడ్ ఎలా అయితే రిమూవ్ చేసామో 1 by 1 అలా ఫిట్టింగ్ చేసేయడం. చూస్తున్నారు కదా, చుట్టూ ఉన్న స్క్రూస్ అయితే ఒకటొకటి బిగించేసుకుని అలాగే ప్యానల్ బిగిద్దాం.
అలాగే ఈ వీడియో తీయడానికి నేను కూడా కొంచెం నా ఎఫర్ట్ని కూడా నేను పెట్టాను కాబట్టి నా ఎఫర్ట్స్ మీకు ఎలా అనిపించినాయి, ఒకవేళ నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మిడిల్ క్లాస్ వీడియోస్ కోసం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి నా ఛానల్ని కూడా షేర్ చేయండి. దానివల్ల నాకు కూడా మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి నాకు ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది వేరే వీడియోస్ చేయడానికి కూడా. సఖీ టాక్స్ అంటే ఓన్లీ మాటలు చెప్పడమే కాదు, చేతల్లో కూడా చూపిస్తాము. అదే సఖీ టాక్స్. చూస్తున్నారు కదా, అది ఎల్ఈడి లైట్ నుంచి వచ్చింది. అయితే అది కరెక్ట్గా ప్రెస్ చేయండి. ఇందాక మనం మామూలుగా ఇన్సర్ట్ చేసాం, ఇంకా మనం క్లోజింగ్ టైం కాబట్టి గట్టిగా ప్రెస్ చేయాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి అది స్పీకర్ స్లాట్. మీరు చూస్తున్న కేబుల్ అది డిస్ప్లేది. డిస్ప్లేకి అయితే మనం కనెక్షన్ ఇచ్చేసాము. రీచెకింగ్ అన్నమాట. మన ఓల్డ్ వర్షన్ టీవీ చూసుకున్నట్టయితే చాలా వైర్లు, చాలా ఐసీలు, వైర్లు అవన్నీ పిచ్చి పిచ్చిగా ఉంటాయి. బట్ స్మార్ట్ టీవీలో అలాంటి గొడవ ఏమి ఉండదు. సింపుల్గా 3-4 కేబుల్స్తో సెట్ అయిపోయే రకంగా ఉంటుంది. ప్రజెంట్ చూసేది మనం బటన్స్, ఇది వాల్యూమ్ అప్ అండ్ డౌన్, పాజ్ అండ్ ప్లే, అలాగే ఆన్ ఆఫ్, రిమోట్ సెన్సార్, ఈ చిప్ ఉంటుంది. సో ఇందాక చెప్పాను కదా, గార్డ్స్ మదర్ బోర్డ్కి సపోర్టివ్గా మనము పెన్ డ్రైవ్లు కానీ పీసీకి కానీ కనెక్షన్ ఇచ్చినప్పుడు మదర్ బోర్డ్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఈ గార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకు షాక్ కూడా కొట్టకుండా. ఇవి కంప్లీట్గా ప్లాస్టిక్తోనే ఉంటాయి. సో వాటిని కూడా బిగించేద్దాం. రిమోట్ సెన్సార్ బ్యాక్ సైడ్ ప్యానెల్కి ఉంటుంది చెప్పాను కదా. సో దాన్ని ఫిట్ చేసేద్దాం. దీంట్లో పెండింగ్ వచ్చేసరికి మనకు స్పీకర్ కనెక్షన్ ఉంది. ఆ స్పీకర్ కనెక్షన్ కూడా ఆ స్లాట్లో ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. ఏదైనా జస్ట్ వన్ ప్రెస్, ఏది కూడా మీరు షోల్డరింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో చూసారు కదా, ఫైనల్ మన అవుట్పుట్ టీవీ అనేది. సక్సెస్ఫుల్గా అయితే మన టీవీని మనమే రిపేర్ చేసుకున్నాము. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు మీరు కామెంట్లో తెలియవచ్చండి. తప్పకుండా టీవీలో నన్ను తిడుతున్నట్టే ఉంది కదా, సేమ్ ఆడ నుంచి ఉన్నందుకు. సో ఈ వీడియో కోసం మీరు ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తప్పకుండా తెలియవచ్చండి. నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కామెంట్లో తెలియవచ్చు. సో మన టీవీని మనమే రిపేర్ చేసుకున్నాం. మనం రీప్లేస్ చేసిన ఎల్ఈడీస్ ఇవి. సో నా కష్టం మీకు నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ చేయండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ లైక్. మీ కిట్టు.